హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కోటిలో ఉన్న సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాం. సో ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా ఐటమ్స్ కావాలంటే స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ చేస్తారు జనరల్‌గా అందరూ. సో మేమైతే వీకెండ్స్‌లో రాలేదు. సో వీకెండ్స్‌లో అంటే చాలా రష్ ఉంటుంది. సో అందుకే ఇంత ఫ్రెండ్లీగా అయిపోయింది షాపింగ్ అన్నమాట. సో ఇక్కడ ఎలాంటి వాచెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, టాప్స్ కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా మంచి క్వాలిటీ కాకపోయినా తక్కువ బడ్జెట్‌లో మనకి దొరుకుతాయన్నమాట. ఇంకా మంచి బార్గెయిన్ స్కిల్స్ ఉంటే మాత్రం ఇంకా తక్కువ కాస్ట్‌కే మనం ఎనీ ఐటెమ్ తీసుకోవచ్చు. సో ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్‌లో చాలా రష్ ఉన్న ఏరియాస్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ యాక్సెసరీస్ ఇట్లా మిస్ అవ్వచ్చు. ఫేవరెట్ సెక్షన్ ఇయరింగ్ సెక్షన్ అనమాట. ఎన్ని జుమ్కాస్ ఉన్నా కానీ ఇంకా కొనాలనే అనిపిస్తది అదేంటో. అండ్ ఇక్కడ మంచి జ్యువెల్లరీ సెట్స్ కూడా ఉన్నాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకోవచ్చు. మెయిన్‌లీ బార్గెయిన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా పండగే. అదేంటో అమ్మాయిలు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ, ఈ షాపింగ్ విషయంలో ఎన్ని ఉన్నా, ఎన్ని కొన్నా నా దగ్గర లేదు అన్న రిగ్రెట్ అయితే అలానే ఉండిపోతుంది. సో మొత్తానికైతే అక్క వాళ్ళైతే ఏదో షాపింగ్ చేస్తున్నారు బార్గెయిన్ చేస్తూ. ఆ భయ్యా ఏంటో మొత్తం హిందీలో మాట్లాడుతున్నాడు. అందుకే నేను కొంచెం దూరంగా ఉన్నాను. ఎందుకంటే మన హిందీ అంతా భయ్యా తోడా ప్యాజ్ డాలోనా అంతే ఉంటది. అందుకే కొంచెం దూరంగా ఉన్నాం. నెక్స్ట్ అయితే క్లాతింగ్ సెక్షన్‌కొచ్చేసాం. సో ఇక్కడ మంచి ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మొత్తానికైతే ఇక్కడ కూడా షాపింగ్ అనేది చేశారు అక్క వాళ్ళు. నేను చూసాను. అసలు అమ్మాయిలకి ఎంత ఓపిక ఉంటుందంటే నచ్చిన టాప్ కోసం కొన్ని షాప్‌లో అయితే ఈ డిజైన్ బాలేదు. కొన్ని షాప్‌లో అయితే అసలు క్లాతే బాలేదు. కొన్ని కొన్ని షాప్స్‌లో అయితే డిజైన్ బావుంది. క్లాత్ బావుంది. కానీ అక్కడ ఫ్లవర్ రావడం నచ్చలేదు అని ఎన్ని అంటారో పాపం. అలా అని అందరూ కాదు. కొందరు అలా ఉంటారు. స్పెసిఫిక్‌గా నాకు ఇలా కావాలి, ఈ టైప్‌లో కావాలి అని. సో వాళ్ళతో ఎళ్ళినప్పుడైతే మనకింక నరకమే. సో ఇక్కడ షాపింగ్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్ ఇంకా గర్ల్స్. జెంట్స్‌కి, బాయ్స్‌కి కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే తన బ్రదర్ కోసం ఏదో తీసుకుంటుంది మరి. అక్కడ పేమెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో కొంచెం చూసి జాగ్రత్తగా చేయండి. సో నెక్స్ట్ అయితే 99 వరల్డ్ అనే షాప్‌కెళ్ళాము. అక్కడ కిడ్స్ సెక్షన్‌లో అయితే ఎన్ని బొమ్మలో నిజంగా అవి చూస్తే మళ్ళీ ఆ ఏజ్‌కెళ్ళిపోవాలనిపిస్తుంది. లిటరల్లీ నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. బట్ కొన్ను. మా ఫ్రెండ్ అయితే ఆగట్లేదు. చాలా చిన్న పిల్ల అయిపోయింది. అక్కడున్న వర్కర్స్ కూడా మమ్మల్నే చూస్తున్నారు. ఏంటి అమ్మాయిలని. సో ఇక్కడ ఒక చిన్న మంచం ఉంది. మన సైజ్ కాదులెండి అది. చూడ్డానికి బావుందని వీడియో తీశాను. అండ్ దెన్ ఇంక వీళ్ళ అల్లరి చూడాలి. అక్కడ ఓన్లీ మేమే అనుకున్నాం. మాలాగా ఎందరో కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ కిడ్స్ సెక్షన్‌లో. సో ఇదైతే మిలిటరీ ఆపరేషన్ అంట. మన మోడీజీకి చెప్పాలి. నెక్స్ట్ దీని మీదే చేయాలని. మా ఫ్రెండ్ అయితే అసలు ఆగట్లేదు. చాలా ఎంజాయ్ చేస్తూనే ఉంది. అండ్ ఇక్కడ ఒక బాబు వాళ్ళ మదర్‌తో ఆడుతున్నారు. సో ఆ మూమెంట్ నేను క్యాప్చర్ చేశాననమాట. చాలా క్యూట్ అనిపిచ్చింది. ఆల్మోస్ట్ చాలా వరకైతే షాపింగ్ చేసేశారు. అండ్ దెన్ మేమింకా అందరం చెరుకు రసం తాగేసి, ఇంకా మెట్రోకెళ్ళిపోయామనమాట. సో, మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ ఇంకా మెట్రో కూడా ఎక్కేసామనమాట. సో, మా ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళని పికప్ చేసుకున్నాను. అండ్ వాళ్ళని ఇప్పుడు డ్రాప్ చేయడానికి వెళ్ళామనమాట. సో, మొత్తానికి దే ఆర్ వెరీ థాంక్‌ఫుల్ అంట. ఇంత ఓపికగా ఉండి నేను వాళ్ళతో కంపెనీ ఇచ్చాను షాపింగ్‌కి అని. సో, ఫ్రెండ్స్ కదా! అప్పుడప్పుడు తప్పవన్నమాట ఇలాంటివి. సో, మొత్తానికైతే దే ఆర్ వెరీ హ్యాపీ అంట. సో, టిల్ ద ఎండ్ చూసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.